అన్నా ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిన తర్వాత మాట్లాడతా. అన్నా నీలో ఫోర్ చాయ్ బిస్కెట్ వస్తున్నారన్నా. అయితే ఇప్పుడు చెప్తే ఉరుకుంటూ వస్తావు. అంత సీన్ లేదు. ఫ్రీగా వస్తున్నారన్నా. ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా వదిలాను. అలాంటిది చాయ్ పోస్తుందంటే పోవాలి కదా. అతను చిన్న స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళాడు. ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ అవుతున్నాయి. మనం తాగి పోవడం కాదు, ఎలాగైతే మనం ఫంక్షన్లకి పొయ్యి ముయ్యి పెట్ట మరియు దీనికి ఫ్రీగా ఇచ్చారు బిస్కెట్లు. మన చాయ్ లేక అదుకు తింటే బాగా బిస్కెట్ బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతమంది కష్టం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కేఫ్ నీలోఫర్ చాయ్ బిస్కెట్ పోస్తుండ్రు, చాయ్ పోస్తుండ్రు, బిస్కెట్ ఇస్తుండ్రు ఫ్రీగా. బాగుందంట తాగిన వాళ్ళు చెప్తుండ్రు. నేను తాగడానికి వెళ్తున్నా, దూరం నుంచి వీడియో తీస్తున్నా. 1978లో స్టార్ట్ చేశారంట. మనం మన నుంచి కనపడి జనాలు భారీ ఎత్తున వచ్చారు చాయ్ తాగడానికి ఫ్రీగా. ఇప్పుడు చాయ్ తాగబోతున్నా. చాయ్ ఎలా ఉంది? నీలోఫర్ కేఫ్ హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉంటుంది. ఇంకా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేశారు. అతను చిన్న స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళాడు. ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ అవుతున్నాయి. మన గద్వాల్లో ఎందుకు స్టార్ట్ చేశారంటే టీ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి స్టార్ట్ చేశారు. రుచి చూడబోతున్నా. బాగుంది ఫ్రెండ్స్. ఇంకా హైదరాబాద్లో ఇంతకన్నా మంచిగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది చాయ్ పత్తా అనుకుంటా. ఆడ హైదరాబాద్లో వేరే రకంగా ఉంటుందని నేను గెస్ చేస్తున్నా, నాకు ఎవరు చెప్పలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. బిస్కెట్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు సూరి మాట్లాడతారు. సూరి ఎట్లుంది చాయ్ ఒకటి చెప్పు. చాయ్ సూరి మాట్లాడతారు. సూరి ఎట్లుంది చాయ్? సూపర్ ఉంది, బిస్కెట్ కూడా సూపర్ ఉంది అన్న. ఎప్పుడైనా తాగినా గద్దాల నిజం చెప్పు. చాయ్ నాకైతే ఏం డిఫరెన్స్ కలబడట్లేదు. గద్వాల్లో కూడా ఇలాంటి చాయ్స్ ఉంటాయి. కొద్దిగా ఏమంటే మంచిగా ఉంది, ఆనెస్ట్ రివ్యూ. మరి హైలైట్ అని చెప్పలేం, బాగుంది. నాకు తెలిసి ఇది చాయ్ పత్తా అడ్వర్టైజ్మెంట్. హైదరాబాద్లో చాయ్లు వేరే ఉంటాయని నేను అనుకుంటున్నాను. నీలోఫర్ కేఫ్ ఇట్లా నేను 150 పెట్టి నీలోఫర్ చాయ్ పత్తా కొనడం జరిగింది. ఎప్పుడు తాగి పోవడం కాదు, ఎలాగైతే మనం ఫంక్షన్లకి పొయ్యి ముయ్యి పెట్టేస్తామో అలానే నేను కూడా అదే పని చేశా. వాళ్ళకి సపోర్ట్గా చాయ్ పత్తా కొనుక్కోవడం జరిగింది. ఏమంటే వాళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు, మనం మామూలు మనుషులం. ఇంకా పెద్ద మనిషి అయినాక మనం గిరాక్ చేద్దాం, ఎట్లా రుచి ఎట్లుంది అని సపోర్ట్గా కొనుక్కుందాం అనుకొని కొనుక్కున్నా. దీనిపైన 150 రూపాయలు అని ఉంది. 150 రూపాయలు. మరియు దీనికి ఫ్రీగా ఇచ్చారు బిస్కెట్లు. చూడండి చక్కటి బిస్కెట్లు. ఎంత వస్తాయి? 6 వస్తాయి. దానిలో 6 వస్తాయి బిస్కెట్స్. నీకెట్లా తెలుసు? మేము చూసామన్నా. నువ్వేమన్నా కొనుక్కున్నాం. అవునా? ఎప్పుడు? 6కి 6 o'clock కొనుక్కున్నాను. నువ్వు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారా? మా నాన్న వచ్చాడు, కొనుక్కాను. 6 బిస్కెట్స్ వచ్చాయి. 150 రూపీస్ చాపత్తా. రెండు ఇట్లా అడగడం జరిగింది. నీలోఫర్ కేఫ్లో కూడా ఇలానే ఉంటుందా అని. చాయ్ లేదని చెప్పారు. కాబట్టి ఇది చాయ్ పత్తా మాత్రమే. నీలోఫర్లో ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది అని అర్థమైంది నాకు కూడా. ఇంకా చూడండి, వీళ్ళు పెద్ద మనుషులే ప్లాస్టిక్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కవర్ ఒకటి వేరేది ఇచ్చిండే చాలా సంతోషం. రెండు మొత్తం 6 ఇచ్చారు. నేను ఇప్పుడు ఇవి పంచను, ఎందుకంటే ఆడ దండిగా ఇస్తున్నారు. ఇక్కడ నేను 6 ఇస్తా, అడగకపోతే 10 కూడా తీసుకొని రావచ్చు. మహా అయితే ఒకటి ఇస్తా. ఆడ పిల్లలు కానీ పోయినారనుకో 2 వాళ్ళు ఎవరు ఏమంటలేరు. అవునా కదా? అవునన్నా, ఎన్నైనా అన్లిమిటెడ్, ఎన్నైనా తీసుకొని అంటున్నారు. చాలా సంతోషం. ఇక్కడ భీమ్ వచ్చేసి 3 రౌండ్లు 4 రౌండ్లు వేసి వచ్చాడు. అతనికి తినింది కాక మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చాయ్ పోపించాడు. బిస్కెట్లు ఇచ్చావా, చాయ్ పోపించావు వేరే వాళ్ళకి? బిస్కెట్ నేను, నా పేరు సురేష్. బిస్కెట్ చాయ్ 6 సార్లు దాకా నొక్కొని నేను బిస్కెట్ తిన్నా. పక్కన మా అమ్మకి మా అయితే కూడా వాళ్ళకి ఇచ్చిన. మంచి మనిషి. చూడండి, మనం మాత్రమే తిందామనే లోకంలో వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించాలంటే ఎంత మంచివాడు అయి ఉండొచ్చు. సురేష్కి మీరు అందరూ క్లాప్స్ కొట్టండి, కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఎన్నికల ఇప్పుడు చాయ్ పత్తా ఓపెన్ చేస్తున్నా.
అన్ని ఇక్కడనే ఓపెన్ చేస్తున్నా, మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంటుంది బయట, ఎలా ఉంటుంది లోపల, ఎలా ఉంటుంది. సైజ్ ఏమో ఇంత పెద్దగా ఉంది, మళ్ళీ ఎంత ఉంది అని చూడాలిగా, మీకు కూడా రివ్యూ ఇవ్వాలిగా ఎంత వస్తుంది. చూడండి ఇంత ఉంది, బాగానే ఇచ్చారా? బాగానే ఇచ్చారు. బయట అయితే 150 ఉంటుంది ఆ బాక్స్. ఇక్కడ కూడా 150 ఏమంటే బిస్కెట్లు ఫ్రీ అంతేనా? ఇప్పుడు ఇదే చాయ్ పత్తా పౌడర్ రెడ్ లేబుల్ ఇదే రేట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది? ఇంకా తక్కువనే ఉంటుంది, ఇదే ఎక్కువ ఉంది. ఇదే ఎక్కువ ఉంది. అస్సాంలో చాయ్ పత్తా ఫేమస్, ఇంకా వేరే వేరే ప్రాంతంలో నుంచి వస్తాయి. ఏమంటే అస్సాంలో చాలా ఫేమస్. సురేష్ మాట్లాడతాడు. సురేష్ మాట్లాడు. సురేష్ ఎట్లుంది బాక్స్? అలా బాక్స్ బాగుంది, లోపలకు బాక్స్ బాగుంది, మొత్తం చాపత కూడా బాగుంది, బిస్కెట్ కూడా బాగుంది. మన చాయ్లోకి అదుకు తింటే బాగా బిస్కెట్ బాగుంది. చాపత కూడా మంచి కంపెనీ, చాపత కూడా సూపర్ ఉంది. అందరూ మన షేర్ చేయండి, వేల్ చేయండి మన కోసం. ఒక్క నిమిషం, ఇప్పుడు డబ్బా చూసాం మనం, డబ్బా బాగుంది. ఇంతకుముందు ఊక అడ్వర్టైజ్మెంట్ చేస్తుండ్రి, ఎందుకో వీళ్ళు కొత్తగా ప్రజల్లోకి బాగా వెళ్ళాలని కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చినారు ఇట్లా, తర్వాత ఇప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు. అంటే ఫస్ట్ ఇట్లా కనిపించినారు, ఇట్లా ఏందో పోతుంది అనుకున్నా. ఈరోజు చూస్తే పబ్లిసిటీ వచ్చింది, అన్ని సక్సెస్ఫుల్ వీళ్ళకి. ఇప్పుడు చాయ్ తాగారు, చాయ్ రుచి తెలుస్తుంది, రేపు పక్కా కొనుక్కుంటారు, కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇది బిజినెస్ స్ట్రాటజీస్. మిగతా టీ పౌడర్ల కన్నా ఇది ఎక్కువ రావడం జరిగింది. 150కి పిల్లలు చెప్తున్నారు. గ్రామ్స్ ఇచ్చారు, తెలుగులో నాకు అంత తెలీదు, పావు కేజీ అంట. దీనిపైన డేట్ కూడా ఇచ్చారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిందని. పెద్ద ఐటమ్స్ పెద్ద బ్రాండ్స్కి ఇస్తారు. ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఇచ్చారు చూడండి కొటేషన్. కేవలం చాయ్ కాదు, చార్జర్ అంట. ఎంత స్ట్రాంగ్గా ఇచ్చారు కొటేషన్, అవునా? మన ఎనికిలా ఎంతమంది పిల్లలు ఉన్నారు? పిల్లని పేరు, చిన్న పేరు ఏం పేరు? వికాస్. వికాస్. నీ పేరు? జశ్వంత్. జశ్వంత్. మీరు నా కోసం ఎందుకు వచ్చారు? రీల్స్ ని చాలా మంచిగా ఉంటాయి, అందుకే చూడడానికి వచ్చామన్నా. నా రీల్స్ చూసి ఇక్కడ నాకు పక్కన సపోర్ట్గా ఉండడానికి వచ్చారు, చాలా సంతోషం. అన్న నేను నీ రీల్స్ రోజు చూస్తా, బాగుంటాయి అన్న, అందుకే నేను కలిసేదానికి వచ్చాయి ఇక్కడ కనవను. చాలా సంతోషం. ఇంకెవరైనా వస్తారా చిన్న వెనుకలు ఉన్న వాళ్ళు? రారంట. వీళ్ళందరూ మన గ్యాంగే, వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంతమందిని సంపాదించుకున్నా అంటే రేపు డబ్బు వస్తుందో రాదో, కానీ వీళ్ళ ప్రేమను సంపాదించుకున్నా, రేపు డబ్బు కూడా రావాలి. అంతో ఇంతో సొసైటీకి కూడా మంచి చేస్తా. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. వీట్ అవుతుంది చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. ఇంకా వస్తూనే ఉన్నారు 9 వరకు అని చెప్పడం జరిగింది వేరే వాళ్ళు. ఇక్కడ 5 రూపాయలు భోజనం కాడ పెట్టారు, కృష్ణమోహన్ రెడ్డి భోజనం కాడ. చాయ్ మరియు బిస్కెట్ ఫ్రీ. 9 కన్నా ముందే చాయ్ అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళి అడిగాను, అన్న ఎంత గిరాకీ అయిందని. వాళ్ళు చెప్పారు 1,00,000 అయిందని చెప్పారు గిరాకీ. చాయ్ పత్తా అడ్వర్టైజ్మెంట్ కోసమే చేశారు. అన్న కేఫ్ ఏమన్నా పెడతారా అని అడిగాను, లేదని చెప్పారు. కాబట్టి చాయ్ పత్తా అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు అది పెట్టడం జరిగింది. టేస్ట్ చూపించి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాం. రాజు చాయ్ తాగడానికి పోతున్నాం. బాయ్ బాయ్ టాటా.